एक ही ख्याल से हम शुरू करते हैं, एक ही विचार से शुरू करते हैं कि मेरे हृदय में है। మనం इसलिए विचार ధ్యానాన్ని का ఒకే ఊహ स्रोत है ही है, లేదా ఒకే मुझे उसकी ఆలోచనతో ओर మొదలు खींच పెడతాం. रहा है। నా హృదయంలో ఈశ్వరుని దివ్య తేజస్సు అప్పటికే ఉంది. అది నన్ను తన వైపుకు ఆకర్షిస్తూ ఉంది. అంతే. ఈ ఆలోచనతోనే మనం ధ్యానం చేస్తాం. తరువాత ధైర్యంగా, చాలా ప్రశాంతంగా వేచి చూస్తాం. ప్రాణాహుతి ప్రసారం వచ్చినప్పుడు మనం ప్రేమగా దాన్ని స్వీకరిస్తాం, ఆహ్వానిస్తాం. అంతే. तो ये विचार एक तरह के एक्सपीरियंस में कन्वर्ट हो जाता है, अनुभूति बन जाता है। ఈ ఆలోచన ఒక అనుభూతిగా మారుతుంది. తరువాత ఆలోచన ఏమీ ఉండదు. ఆలోచన అనుభూతిగా మారినప్పుడు మనం ఒక్కసారిగా ప్రశాంతత పొందుతాం. ప్రతి ధ్యానంలోనూ శూన్యత్వం పొందడం జరగకపోవచ్చు. మనం ఎన్ని ఆలోచనలు ప్రోగు చేసుకున్నామో మీరు గమనించండి. दिन में भी हम इधर-उधर चलते रहते हैं। ప్రతిరోజు అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు కూడా మనకు చాలా ఆలోచనలు వస్తాయి. కానీ ఆ సమయంలో మన మనస్సు ప్రశాంతంగా లేదు కాబట్టి మనకు ఏ ఆలోచన వచ్చిందో వెళ్ళిందో తెలియదు. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మనకు అంతా స్ఫురిస్తుంది. बच्चों के लिए बच्चे एक्सपर्ट हैं, जो भी हम करते हैं ना, वो उसकी नकल करते हैं वो तो। పిల్లలు ప్రతిభావంతులు. మనం ఏం చేస్తామో దాన్ని వారు యథాతథంగా అనుకరిస్తారు. మన భాష, మనం ఎలా మాట్లాడుతాం, ఏమైనా వ్యావహారిక తరహాలో రహస్యాలు చెప్పుకున్నా వారు వాటిని అలాగే నేర్చుకుంటారు. हम जब सुबह ध्यान में बैठ जाते हैं, पूजा पाठ के रूम में या एक अलग रूम में बैठ जाते हैं, మనం ఉదయాన్నే పూజ గదిలో లేక వేరుగా ఒక గదిలో ధ్యానానికి కూర్చున్నప్పుడు పిల్లలు తప్పకుండా మనలను అనుకరిస్తారు. 15 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వారంతట వారే ధ్యానంలో ఆసక్తి కనబరుస్తారు. మా నాన్నగారు కూడా ధ్యానం చేస్తారు, మా అమ్మ కూడా ధ్యానం చేసేవారు అని చెప్తారు. వారు తమంత తామే ధ్యానం ప్రారంభిస్తారు.